హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి చుక్కకూర టమాటో చట్నీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చుక్కకూర వచ్చేసి చిన్న కట్టలు 4 తీసేసుకున్నానండి. సో వాటికి సరిపడా మనం పల్లీలు తినేదాన్ని బట్టి తీసేసుకుంటే అయిపోతుంది. మన కూర గరిటెతోటి ఒక గరిటె వరకు పల్లీలు తీసేసుకోండి, ఎనఫ్ సరిపోతుంది. సో మంచిగా ఫ్రై చేసేయండి. పైన పొట్టు అనేది చీలికలు ఏర్పడేదాకా మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే పచ్చి పచ్చిగా వస్తుంది పల్లి అనేది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేస్తున్నానండి. నువ్వులు పల్లీల కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీస్ అయితే. సో పల్లీలు యాడ్ చేసాం కదా, నువ్వులు వేయకుండా ఉండకండి, 2 యాడ్ చేయండి. సో నువ్వులు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచేసుకొని వీటిని కూడా సపరేట్ చేసేయండి, వేరే ప్యాన్లోకి పెట్టేసేయండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. జీలకర్రను కాస్త పచ్చి స్మెల్ పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది, అతిగా ఫ్రై చేయకండి. మామూలు హీట్ తగిలించి తీసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు అందులోనే ఆయిల్ తీసేసుకున్నానండి. మన టమాటోస్ వచ్చేసి 1/2 కిలో తీసేసుకుంటున్నాను. చుక్కకూర కట్టలు వచ్చేసి చిన్నవి 4 తీసేసుకున్నాను. సో వాటికి సరిపడా పచ్చిమిర్చి కారము, ఎండుమిర్చి కారం యాడ్ చేస్తున్నాను. 2 యాడ్ చేయండి, టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఎండుమిర్చి అవైలబుల్గా లేకపోయినా పచ్చిమిర్చి కారంతో చేసిన టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి అండ్ టమాటోస్ ఈ ఫ్లేవర్ మాత్రం చాలా చక్కగా ఉంటుందండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ పైన చిల్లుతూ ఉంటే మాత్రం ఈ పైన లిడ్ పెట్టేసేయండి. సో లిడ్ ఓపెన్ చేసి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. చూడండి, మనకి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. పచ్చిమిర్చి ఎప్పుడైనా ఈ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాం కదా, ఆ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కొందరు నార్మల్గా వేయించేస్తారు, అలా వేపకూడదు. సో ఇప్పుడు వీటిని అవి పక్కకు పెట్టేసిన తర్వాత అందులోనే 1/2 కేజీ వరకు టమాటోస్ తీసేసుకున్నానండి. నేను ఇందులో టమాటోస్ని ఈ విధంగా మరీ సన్నగా తరగాల్సిన అవసరం ఏం లేదండి. ఒక దాంట్లో 2 పీసెస్ అయినా 4 పీసెస్ అయినా చేసేసుకుంటే సరిపోతుంది. సో వీటిని పైన లేయర్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా హై ఫ్లేమ్లో ఉంచేసి ఆఫ్టర్ 5 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. పైన లేయర్ అనేది మెత్తబడి స్కిన్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని అతిగా కుక్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా స్కిన్ అనేది ఎలా దగ్గరికి వచ్చింది చూడండి, సపరేట్ అయ్యి దగ్గరికి వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు అందులోనే మంచిగా చుక్కకూరని మంచిగా చిన్న చిన్న పీసెస్గా కాకుండా మామూలు కర్రీలోకి అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. మామూలుగా ఈ కాడల్లాగా తీసేసుకుంటే సరిపోతుంది. కాడలు కూడా బయట పడేయకండి, కాడల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ ఆకే వేయకండి, కాడలతో సహా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా వాష్ చేసేసి ఇసుక ఏం లేకుండా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేయండి. వాష్ చేసేసి వాటర్ ఏం లేకుండా ఇందులో యాడ్ చేసేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి, అడుగు మాడకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 5 to 10 మినిట్స్ వరకు ఈ చుక్కకూరలో ఉన్న వాటర్ టోటల్ బయటకు వచ్చి చుక్కకూర మంచిగా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసేసేయండి. చూడండి, హీట్ తగులుతూ ఉంటే చుక్కకూరలో ఉన్న వాటర్ అన్నీ ఏ విధంగా బయటకు వస్తున్నాయో, సో ఈ విధంగా వాటర్ అన్నీ టోటల్ బయటకు వచ్చేదాకా తీసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, ఆఫ్టర్ 5 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. ఆయిల్ అనేది మనకి పైన కనిపిస్తుంది చూడండి. మనం పసుపు వేయలే కాబట్టి ఇందులో ఆయిల్ అనేది మనకి పైకి కనిపించదు, వీడియోలో కనిపించట్లేదు. సో పైన చూడండి, ఇలా బబుల్స్ లాగా పైన ఆయిల్ తేలుతూ ఉంటుంది. సో ఆ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి చల్లారనిచ్చేసి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ జార్ తీసేసుకొని ఇందాక వేయింపి పెట్టేసుకున్న జీలకర్ర ఉంది కదా, జీలకర్రను వెల్లుల్లి క్వాంటిటీ కాస్త ఎక్కువ తీసేసుకోండి. పచ్చిమిర్చి, పల్లీలు, నువ్వులను కూడా ఈ విధంగా యాడ్ చేయండి. యాడ్ చేసేసి మెత్తగా పట్టేసేయండి, ఎందుకంటే పల్లీలు తొందరగా మిక్స్ అవ్వవు కదా అండి. సో అందుకనేసి మెత్తగా పట్టేసేయండి. మెత్తగా పట్టేసిన తర్వాత ఇప్పుడు చుక్కకూర టమాటా యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ వీటిని అయితే మిక్సీ పట్టేద్దామండి. సో మిక్సీ పట్టేద్దాం. చూడండి, వీడియోలో అన్నీ కలిసిపోయాయి కదా, మెత్తగా మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసి చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బరకగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. పల్లీలు, నువ్వులు చూడండి, ఈ పౌడర్ ఏ విధంగా వచ్చిందో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం పక్కకి సపరేట్ చేసి పెట్టేసుకున్న చుక్కకూర టమాటా ఉంది కదా అండి, సో దాన్ని కూడా ఇందులో వేసేసేయండి. వేసే ముందు కాస్త కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి చట్నీలో ఈ టమాటా వేస్తే మాత్రం కంపల్సరిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ పచ్చళ్ళు ఏవైనా కూడా, కానీ ఈ పచ్చడిని మిక్సీలో కంటే రోటిలో నూరితే చాలా టేస్టీగా వస్తుందండి. ఈ రోటి పచ్చళ్ళు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి. సో ఇందులోని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయండి. సాల్ట్ కూడా యాడ్ చేసేసి బరకగా పట్టేసేయండి, మరి మెత్తగా పట్టకండి.
బరకగా పట్టేసి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర క్వాంటిటీ నేను కాస్త ఎక్కువ తీసేసుకున్నానండి. నాకు కొత్తిమీర ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. సో అందుకనేసి నేను కొత్తిమీర క్వాంటిటీ కాస్త ఎక్కువ తీసేసుకున్నాను. మిక్సీ పట్టేసి చూడండి వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా బరకగా పట్టేసుకుంటే సరిపోతుందండి. మరి మెత్తగా పట్టకండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో చట్నీ. వేడి అన్నంలో పైకి వెళ్ళి లైట్గా కాచి చల్లార్చిన ఆయిల్ తోటి తిన్నా, నెయ్యితోటి తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మెయిన్గా మనకి ఫీవర్ వచ్చినప్పుడు, నోరు బాగాలేనప్పుడు ఏం తినాలనిపించదు కదా, ఇలా చట్నీ చేసి వేడి అన్నంలో తిన్నారంటే మాత్రం చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చక్కగా ఉంది. నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.